డ్రగ్స్ ముఠా. ప్రభుత్వాలు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నా ఈ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మూల నుండి నిత్యం రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ ఎంటర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మళ్ళీ అలాంటి ఘటన ఒకటి బయటకు వచ్చింది. సినిమా స్టైల్ చేసింగులు, మాస్టర్ ప్లాన్ వేసి ఒక కాన్వాయ్ సెటప్ తో అనేక రాష్ట్రాలు దాటుతూ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న డ్రగ్స్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఢిల్లీకి చెందిన మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి కశ్మీరే గేట్, అక్షర్ధామ్ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మోనిస్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంగల్, నూర్ మహ్మద్, జమీల్, భాను, కన్హాయిలను ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలించే బాధ్యతను మోనిస్ అప్పగించాడు. ఇందుకోసం కార్లను సమకూర్చి ఒక్కొక్కరికి 20,000 రూపాయలనిచ్చాడు. ఈ ముఠా ఢిల్లీ నుంచి ఈ నెల 1వ తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అనకాపల్లికి చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి అటవీ ప్రాంతంలోని గంజాయి సరఫరాదారులతో మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా మాట్లాడి 500 కిలోల గంజాయిని సిద్ధంగా ఉంచాడు. ఈ ముఠా తమ 2 కార్లలో 250 కిలోల చొప్పున నింపి ఈ నెల 5న తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలతో కాన్వాయ్గా బయలుదేరారు. ఈ కాన్వాయ్కి ఒక కారు ఎస్కార్ట్ గా ఉంటూ పోలీసుల తనిఖీలను గమనిస్తూ ముందుకు సాగుతుంది. ముఠా సభ్యులు రాష్ట్రాన్ని బట్టి కార్ల నెంబర్ ప్లేట్లను మారుస్తూ ప్రయాణిస్తున్నారు. ఇలా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద పోలీసులు వాహనాల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సుజనా థియేటర్ సమీపంలోని ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారు హైదరాబాద్ వైపు వెళుతుండగా ఆ కారులోని 3 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ కారు వెనుక వస్తున్న మరో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా విజయవాడ వైపు వేగంగా మళ్లించారు. కారును పట్టుకునేందుకు పోలీసులు చేస్ చేశారు. దీంతో అక్రమార్కులు తమ కారును కట్టంగూరు మండలం కురుమూర్తి వద్ద చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పారిపోయిన ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లు, మంగల్, ఢిల్లీకి చెందిన జమీల్, భాను, కన్నాయిగా సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గంజాయిని కార్లలో తరలిస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసి ₹1 కోటి విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన నిందితులను గంజాయిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ ముఠా. ప్రభుత్వాలు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నా ఈ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మూల నుండి నిత్యం రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ ఎంటర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మళ్ళీ అలాంటి ఘటన ఒకటి బయటకు వచ్చింది. సినిమా స్టైల్ చేసింగులు, మాస్టర్ ప్లాన్ వేసి ఒక కాన్వాయ్ సెటప్ తో అనేక రాష్ట్రాలు దాటుతూ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న డ్రగ్స్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఢిల్లీకి చెందిన మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి కశ్మీరే గేట్, అక్షర్ధామ్ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మోనిస్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంగల్, నూర్ మహ్మద్, జమీల్, భాను, కన్హాయిలను ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలించే బాధ్యతను మోనిస్ అప్పగించాడు. ఇందుకోసం కార్లను సమకూర్చి ఒక్కొక్కరికి 20,000 రూపాయలనిచ్చాడు. ఈ ముఠా ఢిల్లీ నుంచి ఈ నెల 1వ తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అనకాపల్లికి చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి అటవీ ప్రాంతంలోని గంజాయి సరఫరాదారులతో మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా మాట్లాడి 500 కిలోల గంజాయిని సిద్ధంగా ఉంచాడు. ఈ ముఠా తమ 2 కార్లలో 250 కిలోల చొప్పున నింపి ఈ నెల 5న తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలతో కాన్వాయ్గా బయలుదేరారు. ఈ కాన్వాయ్కి ఒక కారు ఎస్కార్ట్ గా ఉంటూ పోలీసుల తనిఖీలను గమనిస్తూ ముందుకు సాగుతుంది. ముఠా సభ్యులు రాష్ట్రాన్ని బట్టి కార్ల నెంబర్ ప్లేట్లను మారుస్తూ ప్రయాణిస్తున్నారు. ఇలా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద పోలీసులు వాహనాల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సుజనా థియేటర్ సమీపంలోని ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారు హైదరాబాద్ వైపు వెళుతుండగా ఆ కారులోని 3 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ కారు వెనుక వస్తున్న మరో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా విజయవాడ వైపు వేగంగా మళ్లించారు.
కారును పట్టుకునేందుకు పోలీసులు చేజ్ చేశారు. దీంతో అక్రమార్కులు తమ కారును కట్టంగూరు మండలం కురుమూర్తి వద్ద చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పారిపోయిన ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లు, మంగల్, ఢిల్లీకి చెందిన జమీల్, భాను, కన్నాయిగా సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గంజాయిని కార్లలో తరలిస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసి ₹1,00,00,000 విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన నిందితులను గంజాయిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ ముఠా ప్రభుత్వాలు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నా ఈ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మూల నుండి నిత్యం రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ ఎంటర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మళ్ళీ అలాంటి ఘటన ఒకటి బయటకు వచ్చింది. సినిమా స్టైల్ చేసింగులు, మాస్టర్ ప్లాన్ వేసి ఒక కాన్వాయ్ సెటప్తో అనేక రాష్ట్రాలు దాటుతూ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న డ్రగ్స్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఢిల్లీకి చెందిన మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి కశ్మీరే గేట్, అక్షర్ధామ్ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మోనిస్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంగల్, నూర్ మహమ్మద్, జమీల్, భాను, కన్హాయిలను ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలించే బాధ్యతను మోనిస్ అప్పగించాడు. ఇందుకోసం కార్లను సమకూర్చి ఒక్కొక్కరికి ₹20,000 ఈ ముఠా ఢిల్లీ నుంచి ఈ నెల 1వ తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అనకాపల్లికి చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి అటవీ ప్రాంతంలోని గంజాయి సరఫరాదారులతో మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా మాట్లాడి 500 కిలోల గంజాయిని సిద్ధంగా ఉంచాడు. ఈ ముఠా తమ 2 కార్లలో 250 కిలోల చొప్పున నింపి ఈ నెల 5న తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలతో కాన్వాయ్గా బయలుదేరారు. ఈ కాన్వాయ్కి ఒక కారు ఎస్కార్ట్గా ఉంటూ పోలీసుల తనిఖీలను గమనిస్తూ ముందుకు సాగుతుంది. ముఠా సభ్యులు రాష్ట్రాన్ని బట్టి కార్ల నెంబర్ ప్లేట్లను మారుస్తూ ప్రయాణిస్తున్నారు. ఇలా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద పోలీసులు వాహనాల ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సుజనా థియేటర్ సమీపంలోని ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారు హైదరాబాద్ వైపు వెళుతుండగా ఆ కారులోని 3 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ కారు వెనుక వస్తున్న మరో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా విజయవాడ వైపు వేగంగా మళ్లించారు. కారును పట్టుకునేందుకు పోలీసులు చేజ్ చేశారు. దీంతో అక్రమార్కులు తమ కారును కట్టంగూరు మండలం కురుమూర్తి వద్ద చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పారిపోయిన ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లు, మంగల్, ఢిల్లీకి చెందిన జమీల్, భాను, కన్నాయిగా సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గంజాయిని కార్లలో తరలిస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసి ₹1,00,00,000 విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన నిందితులను గంజాయిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ ముఠా ప్రభుత్వాలు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నా ఈ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మూల నుండి నిత్యం రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ ఎంటర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మళ్ళీ అలాంటి ఘటన ఒకటి బయటకు వచ్చింది. సినిమా స్టైల్ చేసింగులు, మాస్టర్ ప్లాన్ వేసి ఒక కాన్వాయ్ సెటప్తో అనేక రాష్ట్రాలు దాటుతూ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న డ్రగ్స్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఢిల్లీకి చెందిన మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి కశ్మీరే గేట్, అక్షర్ధామ్ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మోనిస్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంగల్, నూర్ మహమ్మద్, జమీల్, భాను, కన్హాయిలను ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలించే బాధ్యతను మోనిస్ అప్పగించాడు. ఇందుకోసం కార్లను సమకూర్చి ఒక్కొక్కరికి ₹20,000 ఈ ముఠా ఢిల్లీ నుంచి ఈ నెల 1వ తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అనకాపల్లికి చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి అటవీ ప్రాంతంలోని గంజాయి సరఫరాదారులతో మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా మాట్లాడి 500 కిలోల గంజాయిని సిద్ధంగా ఉంచాడు. ఈ ముఠా తమ 2 కార్లలో 250 కిలోల చొప్పున నింపి ఈ నెల 5న తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలతో కాన్వాయ్గా బయలుదేరారు.
ఈ కాన్వాయ్కి ఒక కారు ఎస్కార్ట్ గా ఉంటూ పోలీసుల తనిఖీలను గమనిస్తూ ముందుకు సాగుతుంది. ముఠా సభ్యులు రాష్ట్రాన్ని బట్టి కార్ల నెంబర్ ప్లేట్లను మారుస్తూ ప్రయాణిస్తున్నారు. ఇలా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద పోలీసులు వాహనాల పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సుజనా థియేటర్ సమీపంలోని ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారు హైదరాబాద్ వైపు వెళుతుండగా ఆ కారులోని 3 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ కారు వెనుక వస్తున్న మరో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా విజయవాడ వైపు వేగంగా మళ్లించారు. కారును పట్టుకునేందుకు పోలీసులు చేస్ చేశారు. దీంతో అక్రమార్కులు తమ కారును కట్టంగూరు మండలం కురుమూర్తి వద్ద చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు. నూరు మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పారిపోయిన ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లు, మంగల్, ఢిల్లీకి చెందిన జమీల్, భాను, కన్నాయిగా సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గంజాయిని కార్లలో తరలిస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసి ₹1,00,00,000 విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన నిందితులను గంజాయిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.